ఈరోజు బిర్యానీ सुभाष का ना హ్యాపీ బర్త్డే సందర్భంగా మా వాళ్ళు సెలబ్రేషన్గా ఈరోజు బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో. అందరూ చుట్టాలంతా వస్తున్నారు. మేము చుట్టాల చేతనే ప్రిపేర్ చేస్తున్నాము. మా బుడ్డోడు बैच हेलो बैच ब्रदर्स बैच ब्रदर्स हेलो बैच सिस्टर्स सभी पढ़ते हैं हम वो पढ़ते नहीं लेकिन कई कर रखा था अयो अल्लाह इधर क्या होता है पहले दिखाना पानी हो बातिया हां मिनरल वाटर पानी भर डाले पानी लगा था पानी नहीं पानी में जी ने बदन डालना पानी आधा का डाल उनका ही डाल बदन में डालना చూడండి పొగలు వస్తున్నాయి, ఇలా కలుపుకోవాలి. दाल में होगा गोशा चिकन చికెన్ వేస్తున్నాము. చూడండి ఎట్లా ఉందో చెప్పాలా. చికెన్ వేసుకుందాం, బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇట్లా బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా కొంచెం సేపు అయితే ఉడకాలన్నమాట. ఇది हमें ऐसा रख लेते हैं, हाँ रख लेने का सिलेंडर चूल्हा, हाँ रख लेने का पूछ के रखना क्या हमें. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాము. ఇలా తీస్తూ కలుపుకుంటూ ఉండాలి 5 నిమిషాలకు ఒకసారి. ఐదు నిమిషాలకు ఒకసారి మూత వేసుకొని కథకథ ఉడకాలన్నమాట. ఇలా ఉడకాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత నీళ్ళు వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాము. గళ్ళు ఉప్పు వేసుకుందాము కొంచెం. ఇలా ఒకటి తీసుకొని టేస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇలా తుంచుకొని మెత్తగా ఉడికాయా లేవా అని చూద్దాము. ఇప్పుడైతే బాగా బాగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు నిమ్మరసం వేసుకుందాం. నిమ్మరసం ఒక 3 నిమ్మకాయల రసం వేసుకుందాము. 3 నిమ్మకాయల రసం వేసుకుందాము. వేసుకొని కలుపుకేసుకుందాము ఒకసారి. ఇప్పుడైతే నీళ్ళు వేసుకుందాము. ఇసురు నీళ్ళు ఇప్పుడు కలిపేసుకుందాము. నీళ్ళు వేసేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు ఇలా
కొంచెం ఉడకాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మూత అయితే మూత పెట్టేసి బియ్యం కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత తీద్దాం. ఉడికించుకోవాలి. మూత పెట్టుకోవాలండి. మా అమ్మ చేసింది ఇది. బయట అయితే మా పిల్లలు ఆడుకుంటున్నారు. వెదర్ కూడా చాలా బాగుంది, వర్షం వచ్చేలాగా ఉంది. అందుకే బిర్యానీ అయితే చేసుకుంటున్నాం. మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఈ రెసిపీని షేర్ చేస్తాను. మళ్ళీ కాసేపు తర్వాత కలుద్దాము. సరే అండి ఇప్పుడైతే మేము బెడ్కి బిర్యానీ చేసుకుంటున్నాము. ఇలా హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. ఇలా ఇలా ఇంకా బాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత బియ్యం అయితే వేసేసుకుందాము. ఇప్పుడు బియ్యం అయితే వేసేసుకుందాము. ఉడుకుతుంది చూడండి. బియ్యం వేసేసుకుందాము. మొత్తం క్లీన్గా వేసేసుకుందాం బియ్యం అంతాను. ఇప్పుడు దీన్ని కూడా ఉడికించుకుందాం. బియ్యం బాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు ఉడికించుకుందాము బియ్యం కూడాను. బాస్మతి రైస్ వేసుకుందాం. ఇప్పుడు 2 కలిపైనా వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు బాగా ఉడకాలన్నమాట బియ్యం. తర్వాత బిర్యానీ రెడీ అన్నమాట. చూడండి ఎంత బాగుంది. స్మెల్ అయితే గుమగుమ అదిరిపోతుంది. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో బాగా ఉడకాలన్నమాట. తర్వాత బిర్యానీ అయితే రెడీ. తర్వాత చూపిస్తాను. ఒక 10-20 నిమిషాలు అట్లా ఉడకాలన్నమాట. అయితే ఇప్పుడు కలిపేసుకున్నాను. ఒకసారి కలిపేసుకున్నాం. మూత తీసి ఇలా కలుపుకోవాలన్నమాట బాగా. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకోవాలి.